చిన్న కథ చెప్తాను. కథ మొత్తం ఆఖరి వరకు వినండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక గుడి. ఆ గుడి పక్కన ఒక కిరాణా కొట్టు. సాయంత్రం అయ్యేసరికి పిల్ల పెద్ద అందరూ కలిసి ఆ గుడి దగ్గర కూర్చునేవాళ్ళు. ఇంకా బాతాకాని మొదలయ్యేది. వినాయక చవితి వస్తుందంటే అందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వచ్చి గుడి దగ్గర వినాయక చవితి చేయాలని నిర్ణయించుకుని పండుగకు వారం ముందు నుండి చందాల కోసం అందరూ కలిసి తిరిగి ఈ పూజా కార్యక్రమాలకి నాంది పలికేవారు. ఈ కార్యక్రమంలో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కులం, మతం, గోత్రం సంబంధం లేకుండా మేం మీకు సపోర్ట్గా ఉన్నాము అన్నట్టుగా తమ వంతు సాయం చేసి అంతా ఒక్కటే అని చెప్పకనే చెప్పేవారు. ఇంకా పందిరి వేయటానికి ఒక మంచి రోజు చూసి పందిరి గడక పూజ చేసి పాతి పెట్టి ఇంకా పనులు మొదలు పెట్టేవాళ్ళు. ఇంకా వినాయకుడి విగ్రహం దగ్గరకు వస్తే అదే పెద్ద టాపిక్ కమిటీలో. ఎన్ని అడుగుల విగ్రహం పెట్టాలి, విగ్రహం ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎన్ని రోజులు మనం పూజ చేసి ఏ రోజున నిమజ్జనం చేయాలి, ఇంకా విగ్రహాన్ని తీసుకురావడానికి ఊరేగింపుకి ఎవరి వెహికల్ తీసుకెళ్లాలని అన్నీ డిసైడ్ అవుతారు. అంతా ఓకే అనుకున్నాక కమిటీలోని పెద్దవాళ్ళు, కుర్రవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ట్రాక్టర్ ఎక్కి సందడి చేసుకుంటూ విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్తారు. రిటర్న్లో విగ్రహాన్ని ఫేస్ కవర్ చేసి ఎదర కనకటబ్బులతో ఎంతో సంబరంగా విగ్రహాన్ని గుడి దగ్గరకు తీసుకొస్తారు. వీళ్ళంతా వస్తున్నారని తెలిసి ఊళ్ళో ఆడవాళ్ళంతా తమ పనులు పక్కన పెట్టి వినాయకుడి విగ్రహం ఎలా ఉందో చూడటానికని చెప్పి గుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇంకా పూజారి గారితో మాట్లాడి ఒక మంచి ముహూర్తం చూసి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయం చెప్తారు. వినాయక చవితి రోజు ఉదయం ఆ ముహూర్తానికి కమిటీ కుర్రవాళ్ళు, ఆడవాళ్ళు, ఊరిలో చిన్న పెద్ద అందరూ విగ్రహం ప్రతిష్ఠించే సమయానికి రావాలని ఒక ఆయన మైక్లో చెప్తూ ఉంటారు. ఏది అనౌన్స్ చేయాలన్నా ఆ ఒక్కరికే మైక్ని డెడికేట్ చేస్తారనమాట. ఉదయం అదే ముహూర్తానికి అందరూ తలస్నానం చేసి విగ్రహ ప్రతిష్టకు వచ్చి అందరూ తలోక చేయి వేసి ఇప్పుడు అసలు పండగ వాతావరణం మొదలవుతుంది. గుడికి తోరణాలు కట్టి డెకరేట్ చేసేవాళ్ళు కొంతమంది, కమిటీ వాళ్ళు పనులు పురమాయించుకునే వాళ్ళలో వాళ్ళు, పనులు చేయకపోయినా చేస్తున్నట్టు పైకి హడావిడి చేస్తూ తిరిగేవాళ్ళు కొంతమంది. ఇలా ఎక్కడ చూసినా అందరూ వాళ్ళ పనుల్లో మునిగిపోయి చాలా హడావిడిగా ఉంటారనమాట. ఏ రోజు ఏ దంపతులు పూజ చేయాలి అనేది కూడా ఒక లిస్ట్లో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇంకా అలా ఫస్ట్ రోజు పూజ చేయించే దంపతులు పూజా సామాగ్రితో ప్రసాదాలతో రెడీ అయ్యి గుడి దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ పూజారి గారు మాత్రం వేరే చోట పూజ ముగించుకున్న తర్వాత ఈ మండపానికి వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇదంతా జరిగి పూజ మొదలయ్యేలోపు 10-11 అయిపోతుంది. ఇంట్లో ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ పూజలు ముగించుకొని పనులు ముగించుకొని పూజారి గారి మంత్రాలు మైక్లో వినపడటం మొదలయ్యాక మెల్లగా ఒక్కొక్కళ్ళు పూజ దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు. ఆడవాళ్ళందరూ పూజ దగ్గర కూర్చుని ఆ పూజలో నిమగ్నం అయిపోయేవాళ్ళు. మగవాళ్ళందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పిల్లలు మాత్రం పూజ ఎప్పుడవుతుందా, ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఈ పూజా కార్యక్రమం అంతా ముగిసేసరికి 12-1 గంట అవుతుంది. ఇంకా ప్రసాదాలు పంచడం మొదలవుతుంది. ఈ ప్రసాదాలు పంచే దగ్గర ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. పిల్లలందరూ వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని తినేసి మళ్ళీ రెండోసారి వచ్చి తినేవాళ్ళు కొంతమంది. మా వాళ్ళు ఇంట్లో ఉన్నారు, గుడి దగ్గరికి రాలేదు, ఇంకో ప్లేట్లో కూడా పెట్టండి అని అడిగేవాళ్ళు కొంతమంది. ప్రసాదం పెట్టేవాళ్ళు మనవాళ్ళైతే ఒక చిన్న కలసైగతో ఇంకొంచెం ఎక్కువ పెట్టు అని మాట్లాడుకునేవాళ్ళు కొంతమంది. ప్రసాదం తిన్నాక అది బాగా రుచిగా అనిపిస్తే ఇంకొకసారి కూడా పెట్టించుకునేవాళ్ళు కొంతమంది. ఏదేమైనా సరే గుడి దగ్గర పెట్టే ఆ కొంచెం ప్రసాదం అయినా ఎంతో రుచికరంగా ఉంటుంది కదా. ఇలా ఒక్కరోజే కాదు, పూజ చేసే 9 రోజులు కూడా పూజ చేసే దంపతులతో పాటు ఇంకా చుట్టుపక్కన ఉండే ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళు ప్రసాదాలు చేసుకొచ్చి రకరకాలుగా వినాయకుడికి నైవేద్యం పెడతారనమాట. పూజ తర్వాత అందరూ కలిసి ఒక ఇంట్లో వండుకున్నది అందరం ఎలా కలిసి తింటామో అలా అది బాగుంది ఇది బాగుంది అని చెప్పుకుంటూ తింటాం. ఈ ప్రసాదాల దగ్గర మనం ఒక మోరల్ అర్థం చేసుకోవాలి. మనం దేవుడికి నైవేద్యం సమర్పించాక దేవుడైతే వచ్చి ఆ నైవేద్యాన్ని తినడు. కానీ దేవుడి పేరు చెప్పి మన చుట్టూ ఉండే నలుగురికైనా కాస్త పెట్టే గుణాన్ని మనలో పెంపొందించడానికే మన సంప్రదాయాలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దేవుడి ప్రసాదం తిన్నాక అందరూ కలిసి అక్కడే కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటూ గడిపేసేవాళ్ళు. ఈ ఒక్కరోజే కాదండి, నిమజ్జనం అయ్యే 9 రోజుల వరకు ప్రతిరోజు ఇదే రొటీన్ జరుగుతుందనమాట. ఈ 9 రోజులు కూడా
ఇంట్లో వంట చేసేది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడే తిని అక్కడ కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుండిపోయేవాళ్ళు. ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఇంటికి వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఆకలిగా ఉందంటేనే వంట మొదలు పెట్టేవాళ్ళు ఆడవాళ్ళు. ఊరు మొత్తంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహం పెద్దగా ఉంది, ఏ విగ్రహం దగ్గర పూజలు బాగా జరుగుతున్నాయి, ఏ విగ్రహానికి ఏ రోజు ఊరేగింపు జరుగుతుంది, ఇలా అన్ని డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకొని చెప్పేవాళ్ళు కొంతమంది. ఈ 9 రోజుల మధ్యలో ఒక రోజు మాత్రం అన్నదానం జరిగేది. ఊరంతా కలిసి కొన్ని వందల మందికి అన్నదానం చేసేవాళ్ళు. ఇంకా నిమజ్జనం రోజు దగ్గరకు వస్తుందంటే ఇంకా తెలియని ఉత్సాహం పెరుగుతూ ఉండేది. ఆ నిమజ్జనం రోజు ఎంత సందడిగా ఉంటుందంటే పండగ రోజు కూడా ఇంత సందడి వాతావరణం ఉండదేమో, అంత బాగుంటుంది. ఊరిలో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా సిటీలో ఉండేవాళ్ళు కూడా వస్తారు ఆ నిమజ్జనం రోజు. ఇంకా పొద్దున్నే లెగిసి విగ్రహాన్ని తీసుకువెళ్ళే ఆ ట్రాక్టర్ని డెకరేట్ చేసేవాళ్ళు కొంతమంది, ఊరేగింపు పనులు పురమాయించుకునే వాళ్ళు కొంతమంది, ఇలా అందరూ చాలా బిజీగా ఉంటారనమాట. ఊరేగింపు మొదలయ్యాక ఆ విగ్రహం ప్రతి ఒక్క ఇంటి ముందుకు వెళ్ళి పూజలు అందుకుని మళ్ళీ ఆఖరికి నిమజ్జనం చేసేవారు. ఈ నిమజ్జనం చేసే రోజున వేరే విగ్రహం నిమజ్జనం కూడా ఉంటే వాళ్ళు ఎటువైపు వెళ్తారు, మనం వేరే వైపు వెళ్దామని అలా సర్దుపుచ్చుకుని మరీ తిరిగేవాళ్ళు అనమాట. ఆ విగ్రహాన్ని ఊరంతా ఊరేగించిన తర్వాత ఆఖరికి మళ్ళీ గుడి దగ్గరకు తీసుకువచ్చి మనసు తృప్తి చెందేంత వరకు అందరూ కలిసి చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఆ వినాయకుడిని సాగనంపేవాళ్ళు. విగ్రహాన్ని నిలబెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం అయ్యే వరకు ఈ జర్నీ మొత్తంలో ఎన్నో గొడవలు, అలుగుళ్ళు, సర్దుబాట్లు ఇలా చాలా జరుగుతూ ఉండేవి. కానీ వాటన్నిటిని దాటి మేమంతా ఒక్కటే అన్న ఫీలింగ్ అయితే ఎక్కడో ఉండేదన్నమాట. అందరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే మనలో మనం ఎంత ఐకమత్యంగా ఉండాలి, ఎంత ఐకమత్యంగా ఉంటున్నాము అని మనకి మనం తెలుసుకోవడానికే మన సంప్రదాయంలో ఇలాంటివి పెట్టుంటారు. ఇదండి నేను చెప్పాలనుకున్న కథ. ఇది ఒక కథ కాదు, మా ఊరి కథ. మా ఊరి కథే కాదు, ప్రతి ఊరి కథ కూడా. కానీ ఆ రోజులు వేరే కదండి. జరిగిపోయిన రోజులు ఎప్పుడూ మంచివే అంటారు కదా, అలాగా. ఈ రోజులో ఎవరికి వాళ్ళు బాధ్యతలు పెరిగిపోయి సంపాదన కోసమని వేరే ఊర్లు వెళ్ళిపోయి వేరే చోట సెటిల్ అయ్యి ఇలా మన ఊరికి కొద్దిగా దూరం అవుతూనే ఉన్నాము. మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా మన సొంత ఊరి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మన మదిలో అలా మెదులుతూనే ఉంటాయి. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇంకా గుర్తొస్తూ ఉంటాయి, ఇదివరకు మేము అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అని కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇంకా నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ బుజ్జి గణేష్ డ్రాయింగ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.